రోజులుగా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లు నేలమట్టమైంది. గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో ఉన్న తంగుడు పకీరా నాయుడు, చింతల విమలరాణి ఇల్లు కూలాయి. పెద్దగా శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న వారంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. చిన్నారులను నిద్రిస్తున్న సమయంలో వారిపై కూలింది. నిమిషం పాటులో పెను ప్రమాదం తప్పింది. విషయాన్ని తెలుసుకున్న స్థానిక సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడి పరామర్శించారు. ప్లాస్టిక్ వెళ్ళిపోవడమే అది పడిపోయింది మొత్తం. మొత్తం లేదు, బిల్డింగ్ మరి లేదు మొత్తం. ఇది ఇల్లు కదా, వెలగమ్మలను వెలగల కొత్తగా ఇటుకు తీసుకెళ్ళి తోసేది అయిపోతుంది కదా, ఇటుకు తీసుకెళ్ళి పక్కన తోసేయడమే. ఆడ సామసి ఇటు మన విశాఖమంది మీరు ఎందుకు నేను ఉంటాను దగ్గర కొట్టుకుంటారు డబ్బులు. గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీలో విశాఖ గ్రామీణ బ్యాంక్ వీధిలో తంగుడు పకీర్ నాయుడు గారి ఇంటిపై విమలారాణి గారి వారి పురాతనమైన గోడ వచ్చి పడిపోయింది. అలాగే స్లాబ్ కూడా వాళ్ళ ఇంటిపై పడిపోవడం చాలా బాధాకర విషయం అండి. ప్రాణ నష్టం అయితే లేదు, కానీ చాలా ఆస్తి నష్టం అయితే జరిగింది. ఇదే విషయాన్ని గతంలో కూడా ఒక నెల రోజుల ముందు హెచ్చరించడం కూడా జరిగింది. అప్పటికి కూడా ఆ ఇంటి మీద యజమానులు స్పందించలేదు. ఈరోజు పంచాయతీ నుండి కూడా వాళ్ళు గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అందుకు వీళ్ళకి తగు న్యాయం చేయాలని చెప్పి అధికారులు కూడా మేము ఫోన్ చేసి చెప్తాము కూడా తెలియజేస్తూ ఉన్నాము. నైట్ పడింది, ఇప్పుడు నైట్ అయితే